హాయ్ హలో నమస్కారం అండి. నేను మీ కాకినాడ కుమారి. ఈరోజు మీకు చూపించేది 7 శనివారాల పూజ చేసుకున్నారండి. ఇది 7వ వారం. లాస్ట్ వారం ఇంకొకటి ఉంటుంది. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మా లలితా మండలి గ్రూప్ అందరి ద్వారా ఆ ఏడుకొండలవాడి భజన చేయించుకున్నారు. పూజలు అన్నీను అన్నమాట. ఏడుకొండలవాడి పాటలు, గోవిందనామాలు, అలా విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదివాము. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే అక్కడ చూడండి, చుట్టూ ప్లేట్లా కనపడుతున్నాయి కదా, అవి 7 రకాలు పెట్టారండి. 7 రకాల హారతులు ఇవ్వడానికి అన్నమాట. అందులో ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కటి పెట్టారు. ఏంటి, ముత్యాలు, గాజులు, అంటే ముత్యాల హారతి, గాజుల హారతి, అలా. ఇప్పుడు ఇంకేంటంటే శనగలు, కాయిన్స్, వెండి పువ్వులు, ఇలా మొత్తం చాలా మొత్తం 7 రకాలు పెట్టారన్నమాట. 7 రోజులకి సంబంధించి 7 హారతులు అన్నమాట. అక్కడ చూడండి, స్టెప్స్ లాగా ఉంది కదా, అవి కూడా భలే అనిపించాయి. నాకు ఇవన్నీ నచ్చాయి. మీకు అవన్నీ కూడా క్లారిటీగా చూపించాలి అనిపించి చేశాను. పూజ జరుగుతున్నప్పుడు ఆ పూజల మధ్యలోకి వెళ్ళి డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పి నేను అలా దూరం నుంచి చూపించాను. చూడండి, కానీ అలంకరణ చాలా బాగా చేశారు. 7 వారాలు కూడా చాలా బాగా జరిగిందంటండి శనివారం పూజలు. ఇలా 7 ముత్తైదువులతో 7 పళ్ళాలు పట్టుకుని హారతులు ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. కానీ మేము అందరం అనుకున్నది ఏంటంటే క్యాండిల్స్ కాకుండా మామూలుగా మనం పెడతాం కదా, అవి దీపపు కుందులు పెట్టి ఆవు నెయ్యి వేసి పెట్టి ఇవ్వాల్సింది అనుకున్నాం. కాకపోతే ఆ పూజ చేసుకునే వాళ్ళకి అప్పుడే తెలిసిందటండి, వాళ్ళు ఎవరో చుట్టాలు వచ్చి ఇలా ఇస్తే చాలా బాగుంటుంది, మంచిది అన్నారంట. అందుకని అలా చేశారు. ఓకే అండి, చాలా బాగుంది కదా.